Hi students, I am Lakshmi. ఈ వీడియోలో మనము బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ చాప్టర్కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తాము. వైటల్ కెపాసిటీ, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్? సో లంగ్స్ని మనం ఇలా తీసుకున్నట్లయితే నార్మల్ పర్సన్ బ్రీతింగ్ చేసేటప్పుడు సర్టన్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ తీసుకోవడము, సర్టన్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ని వదిలిపెట్టడం అనేది జరుగుతుంది. ఆ నార్మల్ బ్రీతింగ్ కండిషన్లో దాన్ని మనం ఏమంటాము, టైడల్ వాల్యూమ్ అంటాం. టైడల్ వాల్యూమ్ అంటే పర్సన్ రిలాక్స్డ్ కండిషన్లో ఉన్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు, ఇలా రిలాక్స్డ్ కండిషన్లో ఉన్నప్పుడు మనకు 500 మనం గ్యాస్ని మనం ఎంత అమౌంట్ ఆఫ్ గ్యాస్ని తీసుకుంటామో దాన్ని ఎంఎల్లో మెజర్ చేస్తామో, నార్మల్ కండిషన్లో బ్రీతింగ్ తీసుకొని ఇన్హలేషన్ ఎక్సహలేషన్లో 500 ml ఆఫ్ గ్యాసెస్ అనేది ఎక్స్చేంజ్ జరుగుతుంది. సో ఆ తర్వాత సర్టన్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ ఇన్స్పిరేషన్లో రిజర్వ్లో ఉంటుంది. దాన్ని మనం ఏమంటాము అంటే ఇన్స్పిరేషన్ రిజర్వ్ వాల్యూమ్ అంటాం. ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అంటాం. ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అంటే మనం గాలి తీసుకున్నా తీసుకోకపోయినా సర్టన్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ మనకు లంగ్స్లో రిజర్వ్ ఫామ్లో ఉంటుంది. ఈ రిజర్వ్ ఫామ్లో ఉండేటువంటి దాన్ని మనం ఏమంటాము, ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అంటాం. సో ఫస్ట్ ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ వస్తుంది, తర్వాత ఏమొస్తుంది, టైడల్ వాల్యూమ్ వస్తుంది. ఈ టైడల్ వాల్యూమ్ కింద మనకు టైడల్ వాల్యూమ్ కింద మనకు ఇక్కడ ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ ఉంటుంది, ఈఆర్వి అంటాం. సో ఇన్స్పిరేషన్లో సర్టన్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ అనేది రిజర్వ్లో ఉంటుంది, ఎక్స్పిరేషన్లో సర్టన్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ అనేది రిజర్వ్లో ఉంటుంది. ఇది ఈ మూడు కాకుండా లాస్ట్లో మనకు రెసిడ్యుయల్ వాల్యూమ్ అనేసి అంటాం. రెసిడ్యుయల్ వాల్యూమ్ సర్టన్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ ఎప్పుడూ కూడా లంగ్స్లో రిజర్వ్ అయి ఉంటుంది. దీన్నే రెసిడ్యుయల్ వాల్యూమ్ అనేసి అంటాం అనమాట. ఈ 4 కూడా లంగ్స్లో ఎప్పుడూ ఉంటాయన్నమాట. వైటల్ కెపాసిటీ అంటే ఫస్ట్ 3 ఈ మూడింటిని కలిపి మనం ఏమంటాము, వైటల్ కెపాసిటీ అంటాం. అంటే వైటల్ కెపాసిటీలో మనకు ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ వస్తుంది, టైడల్ వాల్యూమ్ వస్తుంది, ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ వస్తుంది. ఈ మూడింటిని కలిపి మనం ఏమంటాము, వైటల్ కెపాసిటీ అంటాం. వైటల్ కెపాసిటీ అంటే ఎవరైనా సరే బలవంతంగా గాలిని బయటకు వదిలేసిన తర్వాత ఎంత మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ఎయిర్ లోపలికి తీసుకోగలరు, బలవంతంగా గాలిని బయటకు వదిలేసిన తర్వాత మ్యాక్సిమం ఎంత అమౌంట్ ఆఫ్ ఎయిర్ని మనం లోపలికి తీసుకోగలమో దాన్ని మనం ఏమంటాము, వైటల్ కెపాసిటీ అంటాము. నార్మల్గా బ్రీతింగ్ చేసేటప్పుడు మనము టైడల్ వాల్యూమ్లో ఉండేటువంటి ఎయిర్ని బయటకు వదిలేస్తాం. బట్ ఎవరైనా సరే బలవంతంగా గాలి బయటకు వదిలినప్పుడు వాళ్ళు ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ని బయటకు వదిలేస్తారు, అట్ ద సేమ్ టైం ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ని కూడా బయటకు వదిలేయడం అనేది జరుగుతుంది. ఒక్కసారి బలవంతంగా బయటకు వదిలేసిన తర్వాత వాళ్ళు తీసుకునే వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ మొత్తం ఎంత ఉంటుంది, ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూము ప్లస్ టైడల్ వాల్యూము ప్లస్ ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్, ఈ మూడింటి కలిపి మనం ఏమంటాము, వైటల్ కెపాసిటీ. అంత అమౌంట్ ఆఫ్ ఎయిర్ని వాళ్ళు లోపలికి తీసుకునేటువంటి ఎబిలిటీ అనేది మనిషికి ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. సో ఈ వైటల్ కెపాసిటీ మనకు దేని హెల్ప్ చేస్తుంది అంటే, లంగ్స్లో ఏదన్నా రెస్పిరేటరీ డిజార్డర్స్ ఉన్నాయా, మామూలుగా జనరల్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్మోకింగ్ చేసే వాళ్ళు లంగ్స్లో చాలా ప్రాబ్లమ్ ఉంది, బ్రీతింగ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఈవెన్ ఆస్తమా పీపుల్లో కూడా బ్రీతింగ్ అనేది కష్టంగా ఉంటుంది. ఆ డిసీజెస్ని డయాగ్నోసిస్ చేసేదానికోసం మనము ఈ వైటల్ కెపాసిటీని మెజర్ చేయడం అనేది జరుగుతుంది. That is all about the vital capacity. What is tidal volume? Find the approximate volume in a healthy human being in an hour. What is tidal volume? Find the approximate value in a healthy human being in an hour. Tidal volume అంటే ఏంటి అంటే, ఒక లంగ్ని మనం తీసుకున్నట్లయితే, సో ఈ లంగ్ని తీసుకున్నట్లయితే నార్మల్ హ్యూమన్ బీయింగ్ బ్రీతింగ్ తీసుకునేటప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ ఎయిర్ లోపలికి తీసుకోగలరు, ఎంత అమౌంట్ ఆఫ్ ఎయిర్ బయటకు తీసుకెళ్ళగలరు, దాన్ని మనం ఏమంటాము అంటే టైడల్ వాల్యూమ్ అనేసి అంటాం. ఈ అమౌంట్ ఆఫ్ ఎయిర్ని మనము ఎంఎల్లో మెజర్ చేస్తాము. జనరల్గా ఇది ఎంత ఉంటుంది అంటే మనకు 500 ml అనేది ఉంటుంది. సో టైడల్ వాల్యూమ్ మనకు జనరల్గా ఇన్స్పిరేషన్ కోసము మనకు పట్టేటువంటి టైము 2 seconds. అట్ ద సేమ్ టైం ఎక్స్పిరేషన్కి మనకు పట్టేటువంటి టైము 3 seconds. సో ఒక బ్రీతింగ్కి మనకు పట్టేటువంటి టైం ఎంత, 5 seconds.
1 మినిట్లో మనకు 60 సెకండ్స్ ఉంటాయి. ఈ 60 సెకండ్స్ డివైడెడ్ బై 5 సెకండ్స్ చేసినట్లయితే అప్రాక్సిమేట్లీ హెల్తీ హ్యూమన్ బీయింగ్ 12 టైమ్స్ ఇన్హలేషన్ ఎగ్జలేషన్ చేయడం అనేది జరుగుతుంది. 12 టైమ్స్ బ్రీతింగ్ తీసుకుంటారు. అంటే 1 మినిట్లో 12 సార్లు ఇన్హలేషన్, 12 సార్లు ఎగ్జలేషన్ చేసుకుంటారు. ఇది ఒక్కొక్క హ్యూమన్ బీయింగ్ నుంచి వేరీ అవుతుంది. మనము 12 టు అప్రాక్సిమేట్లీ 16 టైమ్స్ 1 మినిట్లో 12 to 16 టైమ్స్ బ్రీతింగ్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఒక్కసారికి మనకు 500 ml ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ అనేది లోపలికి వెళ్ళడం బయటకు వెళ్ళడం జరుగుతుంది. అంటే మనకు ఒక నిమిషానికి ఎంత పడుతుంది అంటే మనకు ఇక్కడ 12 into 500 ml లేదా 16 into 500 ml. సో ఇది మనకి ఎంత వస్తుంది? 6000 ml to 8000 ml. ఇది ఒక నిమిషానికి. సో ఒక నిమిషానికి హెల్దీ హ్యూమన్ బీయింగ్ అప్రాక్సిమేట్లీ 6000 ml to 8000 ml ఆఫ్ ఎయిర్ని తీసుకుంటారు. 1 అవర్కి అంటే ఒక నిమిషానికి ఒక గంటకి మనకు 60 మినిట్స్ ఉంటాయి. దీన్ని మనము ఇంటూ 60 చేస్తే అది మనకు 1 అవర్కి వస్తుంది. ఇక్కడ మనకి ఇచ్చింది ఇది వచ్చేసి 1 మినిట్కి హెల్తీ హ్యూమన్ బీయింగ్ 6000 to 8000 ml ఆఫ్ ఎయిర్ని ఇన్హలేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఎందుకు వేరియేషన్ అంటే మనము 12 to 16 టైమ్స్ తీసుకున్నాం. ఎగ్జాక్ట్గా 12 టైమ్స్ అని చెప్పడం, కొంతమంది 16 టైమ్స్ వరకు కూడా బ్రీతింగ్ అనేది 1 మినిట్లో ఎక్స్చేంజ్ చేయడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద టైడల్ వాల్యూమ్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఆన్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్? పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. సో ఒక హెల్దీ హ్యూమన్ బీయింగ్, ఇది మనకు టిష్యూ అనుకుంటే మనకు ఎయిర్ అనేది ఎక్కడ తీసుకెళ్తారు? మనకు ఎయిర్ అనేది బ్లడ్ ద్వారా మనకు సప్లై అవుతుంది. బ్లడ్ ద్వారా సప్లై అయినప్పుడు ఏ టిష్యూస్లో అయితే రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ టిష్యూస్కి సప్లై చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఒక పర్సను ర్యాపిడ్గా ఎక్సర్సైజ్ చేస్తున్నారు లేదా పరిగెడుతున్నారు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? టిష్యూ లోపల మెటబాలిజం అనేది సివియర్గా జరుగుతుంది. ఎప్పుడైతే మెటబాలిజం సివియర్గా జరుగుతుందో అప్పుడు మనకి ఏం జరుగుతుంది? హెవీ అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. ఎక్కడైనా సరే టిష్యూస్లో హెవీ అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ కానీ ఫామ్ అయిందనుకోండి, అక్కడ మనకు ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తుందంటే జనరల్గా ఆక్సిజన్ యొక్క ట్రాన్స్పోర్టేషన్ మనకు హిమోగ్లోబిన్ అనేది చేస్తుంది. ఆక్సిహిమోగ్లోబిన్ ఫామ్లో వెళ్తూ ఉంటుంది. ఏ టిష్యూస్లో అయినా కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటే అప్పుడు అది ఇమీడియట్గా ఏం చేస్తుంది అంటే దాని ఎఫెక్ట్ ఏంటి అంటే హిమోగ్లోబిన్ ఆక్సిజన్కి అఫినిటీ తగ్గిపోతుంది. అంటే ఏం చేస్తుంది? ఈ హిమోగ్లోబిన్ ఆక్సిజన్ని రిలీజ్ చేసేస్తుంది. ఎందువల్ల రిలీజ్ చేస్తుంది? డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ హెవీ అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఆటోమేటిక్గా ఆక్సిహిమోగ్లోబిన్ అనేది డిసోసియేట్ అయిపోయి హిమోగ్లోబిన్ ప్లస్ ఆక్సిజన్గా మారిపోతుంది. అంటే ఆ టిష్యూ లోపలికి ఆక్సిజన్ అనేది వెళ్ళిపోతుంది. దీన్నే మనం ఏమంటాము? బోర్ ఎఫెక్ట్ అనేసి అంటాం. సో బోర్ ఎఫెక్ట్ అంటాం. దీన్ని బోర్ అనేటువంటి ఒక సైంటిస్ట్ ప్రపోజ్ చేశాడు. అంటే ఆక్సిజన్ యొక్క అఫినిటీ హిమోగ్లోబిన్కి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఎప్పుడు? ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఈ ఎఫెక్ట్ వలన ఏ టిష్యూస్కి అయితే మనకు ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఆక్సిజన్ ఉంటుందో ఆ టిష్యూస్కి ఆక్సిజన్ సప్లై చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మన బాడీలో హోమియోస్టాసిస్ అనేది మెయింటైన్ చేస్తాం అన్నమాట. ఏ టిష్యూస్లో అయితే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుందో అక్కడ ఇమీడియట్గా ఆక్సిజన్ హిమోగ్లోబిన్ వెళ్ళి ఆక్సిజన్ని సప్లై చేస్తుంది. ఏ టిష్యూస్లో నార్మల్గా రిలాక్స్డ్ కండిషన్లో ఉన్నాం అనుకోండి, అప్పుడు మనకు ఆక్సిజన్ ఎక్కువగా అవసరం ఉండదు. అప్పుడు నార్మల్ క్వాంటిటీలో ఆక్సిజన్ అనేది సప్లై చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా హోమియోస్టాసిస్ అనేది మెయింటైన్ జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. దిస్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఆన్ టిష్యూ. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ హ్యాపన్స్ టు రెస్పిరేటరీ ప్రాసెస్ ఇన్ హ్యూమన్స్ గోయింగ్ ద అప్హిల్? ఎవరైనా సరే ఒక హ్యూమన్ బీయింగ్ ఒక కొండను పైకి ఎక్కుతూ ఉన్నప్పుడు అక్కడ రెస్పిరేషన్ అనేది ఎలా జరుగుతుంది? సో ఎవరైనా సరే హ్యూమన్ బీయింగ్ ఒక పర్సను కొండ మీదకి వెళ్తూ ఉన్నప్పుడు జనరల్గా మనకు పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆ ఎయిర్లో మనకు పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ కొండపైకి వెళ్ళే కొద్దిగా తగ్గిపోతూ వస్తుంది అనమాట.
హ్యూమన్ బీయింగు ఇక్కడ పైకి ఎక్కినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది, లోయర్ అయిపోతుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ అవైలబిలిటీ లోయర్ అయిపోతుందో అప్పుడు ఇమ్మీడియట్గా నార్మల్గా బ్రీతింగ్ చేస్తే ఆక్సిజన్ అనేది లోపలికి వెళ్ళదు. అప్పుడు హ్యూమన్ బీయింగ్ యొక్క బ్రీతింగ్ రేట్ అనేది పెరుగుతుంది. అంటే స్పీడ్గా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది. దీన్నే మనం ఏమంటాము, రెస్పిరేటరీ రేట్ అంటాం. దీన్నే మనము రెస్పిరేటరీ రేట్ అంటే స్పీడ్గా గాలి తీసుకొని గాలి వదలడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే రెస్పిరేటరీ రేట్ అనేది పెరుగుతుందో ఇది పెరుగుతుంది. ఎప్పుడైతే రెస్పిరేటరీ రేట్ అనేది పెరుగుతుందో దీనికి అనుగుణంగా మన హార్ట్ బీట్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా సరే పరిగెత్తి వచ్చి నిలబడ్డారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు స్పీడ్గా గాలి తీసుకొని వదులుతూ ఉంటారు. వాళ్ళు ఎంత స్పీడ్గా గాలి తీసుకొని వదులుతూ ఉంటారో వాళ్ళ గుండె కూడా అంతే వేగంగా, హార్ట్ బీట్ కూడా అంతే స్పీడ్గా కొట్టుకోవడం అనేది జరుగుతుంది. సో ఎవరైనా సరే మౌంటైన్ క్లైంబింగ్ చేసేవాళ్ళు హైట్స్కి వెళ్ళినప్పుడు పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి స్పీడ్గా ఆక్సిజన్ కోసము స్పీడ్గా బ్రీత్ చేయడం అనేది జరుగుతుంది. రెస్పిరేటరీ రేట్ అనేది హై అవుతుంది. అట్ ద సేమ్ టైం దానికి అనుగుణంగానే హార్ట్ బీట్ కూడా రైజ్ అవుతుంది. సో ఈ చేంజెస్ అనేవి జరుగుతాయి అన్నమాట. సో లోయర్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఉంటుంది, సో ఇంక్రీజ్డ్ రెస్పిరేటరీ రేట్ ఉంటుంది, హార్ట్ బీట్ కూడా రైజ్ అవుతుంది. ఈజ్ మైండ్ బై క్లోరైడ్ షిఫ్ట్. క్లోరైడ్ షిఫ్ట్ అంటే ఏంటి, సో ఇది ఒక టిష్యూ. ఈ టిష్యూస్లో నుంచి మనకు కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ని బయటికి తీసుకెళ్ళిపోతుంది. ఏది, కార్బమైనో హిమోగ్లోబిన్ రూపంలో మనకు కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్ లోపలికి వెళ్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఆర్బీసీ. సో కార్బన్ డైఆక్సైడ్ ఆర్బీసీలో వాటర్ మాలిక్యూల్స్తో కలిపి H2CO3 ఫామ్లో బైకార్బోనేట్స్ ఫామ్లో ట్రాన్స్మిట్ అవుతుంది. 7% ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ కార్బోనిక్ యాసిడ్ ఫామ్లో, 20 to 25% ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ కార్బమైనో కాంపౌండ్స్ ఫామ్లో ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. ఈ 70% మాత్రం బైకార్బోనేట్స్ రూపంలో ఆర్బీసీలో ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. ఈ ఆర్బీసీలో కార్బన్ డైఆక్సైడ్ వాటర్ మాలిక్యూల్స్తో కంబైండ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ వాటర్ మాలిక్యూల్స్తో ఇది కంబైండ్ అవుతుందో దానికి హెల్ప్ చేసేటువంటి ఎంజైమ్ వచ్చేసి మనకు కార్బోనిక్ అన్హైడ్రేజ్ అనేటువంటి ఎంజైమ్ హెల్ప్ చేస్తుంది. ఈ కార్బోనిక్ అన్హైడ్రేజ్ ప్రెజెన్స్లో H2CO3 దీన్ని మనం ఏమంటాము, బైకార్బనేట్స్ అంటాం. H2CO3గా మారుతుంది. ఇది చాలా అన్స్టేబుల్ కాంపౌండ్. ఇది మళ్ళీ కార్బోనిక్ అన్హైడ్రేజ్ ప్రెజెన్స్లోనే HCO3- అండ్ H+గా విడిపోతుంది. ఈ H+ హిమోగ్లోబిన్తో కంబైండ్ అవుతుంది. బట్ ఈ HCO3- ఈ ఆర్బీసీ లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది. ఈ ఆర్బీసీ లోపల నుంచి బయటకు వస్తుంది. బయటకు ఎక్కడికి వస్తుంది, ప్లాస్మా లోపలికి వస్తుంది. ప్లాస్మాలో వస్తుంది. ఇదే ప్లాస్మాలో మనకు NaOH, KOH ఉంటాయి. ఈ HCO3- ఈ సోడియంతో ఈ పొటాషియంతో బైండ్ అవుతుంది. NaHCO3 KHCO3గా మారిపోతుంది, ఈ బైకార్బోనేట్స్గా మారిపోతుంది. ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేంజ్ అవుతుంది కదా, ఈ HCO3 బయటకు రావడం వల్ల దీన్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ ప్లాస్మాలో ఉండేటువంటి క్లోరిన్ అయాన్స్ లోపలికి ఆర్బీసీ లోపలికి వెళ్తాయి. ఎప్పుడైతే ఈ బ్యాలెన్సింగ్ పర్పస్ కోసం ప్లాస్మాలో ఉన్న క్లోరిన్ అయాన్స్ బైకార్బోనేట్స్కి ఎక్స్చేంజ్గా వెళ్తాయో, ఈ బైకార్బోనేట్స్కి ఎక్స్చేంజ్గా వెళ్తాయో దాన్నే మనం ఏమంటాము, క్లోరైడ్ షిఫ్ట్ అనేసి అంటాం. క్లోరైడ్ షిఫ్ట్ అంటే బేసిక్గా క్లోరిన్ అయాన్స్ బైకార్బోనేట్స్కు బదులుగా ఆర్బీసీ లోపలికి వెళ్ళడాన్ని మనము క్లోరైడ్ షిఫ్ట్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, వాట్ ఆర్ కాంకే? కాంకే అంటే ఏంటి? ఇప్పుడు మనము నాస్ట్రిల్స్ ద్వారా ఏదైనా సరే ఒక పర్సను నాస్ట్రిల్స్ ద్వారా గాలి పీల్చుకోవడం అనేది జరుగుతుంది. ఈ నాస్ట్రిల్ లోపలికి గాలి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే గాలి స్ట్రైట్గా విండ్ పైప్ లోపలికి వెళ్ళిపోదు. ఇక్కడ మనకు 3 స్పైరలీ ట్విస్టెడ్ బోన్స్ ఉంటాయి. ఈ 3 స్పైరలీ ట్విస్టెడ్ బోన్స్ నాజిల్ చాంబర్లోనే ఉంటాయి.
ఈ బోన్స్ లోపలికి ఎయిర్ వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి ఈ బయటకు వచ్చిన ఎయిర్ మళ్ళీ లోపలికి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ 3 స్పైరల్లీ ట్విస్టెడ్ బోన్స్ లోపలికి వెళ్తుందో అక్కడ ఏమవుతుంది అంటే ఎయిర్ యొక్క టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయడం అది జరుగుతుంది. ఇప్పుడు మనం చాలా చలికాలం ఉంది. చలికాలంలో ఉదయం 4 o'clock 5 o'clock అలా బయట వాకింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడు హెవీ కోల్డ్ ఎయిర్ని మనం లోపల తీసుకుంటాం. కానీ కొంత దూరం ఎయిర్ ట్రావెల్ చేసిన తర్వాత ఈ నాసిల్ ఛాంబర్లో ఉండేటువంటి ఈ కాంకేలో ట్రావెల్ చేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఎయిర్ టెంపరేచర్ అనేది నార్మల్ అయిపోతుంది. ఆ ఎయిర్ టెంపరేచర్ నార్మల్ చేయడానికే ఈ స్పైరల్లీ ట్విస్టెడ్ బోన్స్ హెల్ప్ చేస్తాయి. ఈ పాసేజ్ లోపలికి ఎప్పుడైతే మనకు ఎయిర్ అనేది వెళ్తుందో అప్పుడు ఆ ఎయిర్ యొక్క హ్యూమిడిటీ కానీ టెంపరేచర్ కానీ రెగ్యులేట్ అవుతుంది. దీన్నే మనం ఏమంటాము, వీటినే మనము కాంకే అంటాం. అంటే ఈ 3 స్పైరల్లీ ట్విస్టెడ్ బోన్స్ని మనం ఏమంటాము, కాంకే అని చెప్పడం జరుగుతుంది. సో మెన్షన్ ఎనీ 2 ఆక్యుపేషనల్ రెస్పిరేటరీ డిజార్డర్స్ అంటే ఏదైనా ఒక ఆ పర్సన్ పనిచేసేటువంటి ఎన్విరాన్మెంట్, అతను ఏదైనా సరే పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాడు అంటే వెరీ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఈ పొల్యూషన్కి ఆ పర్సన్ ఎక్స్పోజ్ అయినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మైనింగ్ ఇండస్ట్రీలో పనిచేసేటువంటి వ్యక్తి సివియర్ వెరీ లాంగ్ పీరియడ్ ఈ కోల్ కానీ లేదంటే సిలికా కానీ వెరీ లాంగ్ టైం ఎక్స్పోజ్ అయినప్పుడు ఏమవుతుంది, ఆ కోల్ పార్టికల్స్ అతని యొక్క నాస్ట్రిల్స్ ముక్కు ద్వారా ఎంటర్ అయిపోయేసి డైరెక్ట్గా లంగ్స్ లోపలికి వెళ్ళిపోతాయి. ఈ లంగ్స్ లోపల అవి చిన్న లంప్స్ని ఫామ్స్ చేస్తాయి. ఎప్పుడైతే ఈ చిన్న లంప్స్ని ఫామ్ చేస్తాయో లంగ్స్ లోపల, అప్పుడు ఆ లంగ్స్ వాటి యొక్క సెన్సిటివిటీని కోల్పోతాయి. ఈ సెన్సిటివిటీని కోల్పోయినప్పుడు అప్పుడు లంగ్ డిసీజెస్ రావడం అనేది జరుగుతుంది. డిఫరెంట్ కెమికల్స్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వాళ్ళ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళకి డిఫరెంట్ డిసీజెస్ రావడం జరుగుతుంది. యాస్బెస్టాసిస్ అంటే ఏదైనా ఒక వ్యక్తి వెరీ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం యాస్బెస్టాసిస్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ డిసీజ్ని యాస్బెస్టాసిస్ అంటాం. మెయిన్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో పనిచేసేటువంటి పీపుల్కి యాస్బెస్టాసిస్ డిసీజ్ వస్తుంది. బ్లాక్ లంగ్ డిసీజ్, ఎవరైతే కోల్ మైన్స్లో వర్క్ చేస్తుంటాయో అక్కడ కార్బన్ అనేది బ్లాక్గా ఉంటుంది. అది నాస్ట్రిల్స్ ద్వారా వెళ్ళిపోయి వాళ్ళ లంగ్స్ మీద అంతా బ్లాక్ లంప్స్ అనేవి ఫామ్ అవుతాయి. దీన్ని మనం ఏమంటాం, బ్లాక్ లంగ్ డిసీజ్ అంటాం. ఇది ఆక్యుపేషనల్, అంటే వాళ్ళు చేసేటువంటి వర్క్ని బట్టి వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యే వెరీ లాంగ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ వల్ల వాళ్ళకి డిసీజెస్ రావడం అనేది జరుగుతుంది. నేమ్ ద మజిల్స్ దట్ హెల్ప్ ఇన్ నార్మల్ బ్రీతింగ్. మనకు లంగ్స్ అనేవి ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటాయి, రిబ్ కేజ్కి కింద ఉంటాయి అన్నమాట. ఇప్పుడు లంగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది లంగ్స్ పైన ఉండేటువంటి రిబ్స్ అనుకోండి. ఈ రిబ్స్కు మధ్యలో ఇక్కడ పైన మనకు మజిల్స్ అనేవి ఉంటాయి. వీటిని మనము ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ అంటాం. అదేవిధంగా రిబ్స్ లోపల కూడా ఇంటర్కోస్టల్ మజిల్స్ ఉంటాయి. వాటిని ఇంటర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ అంటాం. ఇంటర్కోస్టల్ మజిల్స్ అంటే రిబ్స్కి మధ్యలో మజిల్స్, అంటే ఈ రిబ్స్కి మధ్యలో ఉండేటువంటి మజిల్స్ని మనం ఏమంటాము, ఇంటర్కోస్టల్ మజిల్స్ అంటాం. పైన ఉండేటువంటి వాటిని ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ అంటాం. లోపల ఉండే వాటిని ఇంటర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ అంటాం. నార్మల్ ఇన్స్పిరేషన్ ప్రాసెస్లో మనకు ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ పార్టిసిపేట్ చేస్తాయి, బ్రీతింగ్కి హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. మనం ఎప్పుడైనా గాలి పీల్చుకున్నప్పుడు గాలి బయటకు వదిలేసేటప్పుడు లంగ్స్ పైకి రావడం, లంగ్స్తో పాటు రిబ్ కేజ్ కూడా పైకి రావడం, కిందకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. దానికోసం హెల్ప్ చేసేటువంటి మజిల్సే, రెస్పిరేటరీ మూమెంట్స్కి హెల్ప్ చేసేటువంటి మజిల్సే ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ అన్నమాట. వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ రిమైనింగ్ ఇన్ ద లంగ్స్ ఆఫ్టర్ నార్మల్ ఎక్సలేషన్? సో ఒక పర్సన్ యొక్క లంగ్స్ని మనం తీసుకున్నట్లయితే లంగ్స్లో మనకు నార్మల్గా మనం బ్రీతింగ్ తీసుకునేటప్పుడు, బ్రీతింగ్ వదిలేసేటప్పుడు నార్మల్ అమౌంట్ ఆఫ్ ఎయిర్నే ఎగ్జిట్ అయ్యేది, ఎంటర్ అయ్యేటువంటి ఎయిర్నే మనం ఏమంటామో టైడల్ వాల్యూమ్ అంటాం. టైడల్ వాల్యూమ్ ఇది ఎయిర్ని మనం తీసుకేదని ఎంఎల్లో మెజర్ చేస్తాము. ఇది 500 ml ఉంటుంది. ఇది నార్మల్ వాల్యూమ్. ఇది కాకుండా మనిషిలో ఫస్ట్ ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ ఉంటుంది. సర్టన్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ రిజర్వ్లో ఉంటుంది. దీన్నే మనం ఏమంటాము,
రిజర్వ్ వాల్యూమ్ అనేసి అంటాం. తర్వాత ఎక్స్పిరేషన్ చేసేటప్పుడు కూడా సర్టన్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ మనకు ఉంటుంది, దాన్ని మనం అంటుకుంటాం ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అంటాం. ఇది కాకుండా రెసిడ్యుయల్ వాల్యూమ్ ఉంటుంది. సో ఒక లంగ్ లోపల మనకు 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూమ్స్ ఉంటాయి. ఒకటి ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్, రెండోది టైడల్ వాల్యూమ్, మూడోది ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్, తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి రెసిడ్యుయల్ వాల్యూమ్. సో ఫంక్షనల్ రెసిడ్యుయల్ కెపాసిటీ ఎవరైనా సరే హ్యూమన్ బీయింగ్ ఎక్స్హేల్ చేసేటప్పుడు, అంటే నార్మల్గా బ్రీతింగ్ కోసము నార్మల్గా ఎక్స్హేల్ చేసిన తర్వాత, అంటే టైడల్ వాల్యూమ్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత రిమైనింగ్ వాల్యూమ్ మనకి ఏది ఉంటుంది అంటే ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ ఉంటుంది, రెసిడ్యుయల్ వాల్యూమ్, ఈ రెండు కూడా ఉంటాయి. దీన్నే మనం ఏమంటాము ఫంక్షనల్ రెసిడ్యుయల్ కెపాసిటీ అంటాం. అంటే నార్మల్ ఎక్స్హలేషన్ చేసినప్పుడు రిమైనింగ్ ఉండేటువంటి దాన్ని మనం ఏమంటాము ఫంక్షనల్ రెసిడ్యుయల్ కెపాసిటీ. ఇదేంటి ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ ప్లస్ రెసిడ్యుయల్ వాల్యూమ్, ఈ రెండింటిని కలిపి మనం ఏమంటాము ఫంక్షనల్ రెసిడ్యుయల్ కెపాసిటీ అంటాం. Thanks for watching. Subscribe to my YouTube channel. Happy reading.